అందరికీ నమస్తేనండి. ఈరోజు ప్రధాన పోషకాలు అయినటువంటి ఎన్పికే గురించి మాట్లాడుకోగలిగితే మొదట ఎన్ అంటే నత్రజని గురించి మాట్లాడుకోవడం జరుగుతుంది. నత్రజని గురించి మాట్లాడుకోవడం జరిగితే దీంట్లో ఏముంటాయంటే ఇది ఎందుకు వాడతాం, పెరుగుదలకు సంబంధించి వాడతాం. దీనివల్ల ఉపయోగం కిరణజన్య సమయక్రియ బాగా జరుగుతుంది, పత్రరహితం బాగా వస్తుంది, ఆకులు రావడానికి వాడడం జరుగుతుంది. అయితే దీనిని మనం వాడేటువంటి పద్ధతిలో చాలా మటుకు ఏం చేస్తున్నాం అంటే ఎక్కువగా వేస్తున్నాం. అందువల్ల పెట్టుబడి పెరుగుతుంది, మొక్క ఆరోగ్యం దెబ్బతింటుంది, నేల ఆరోగ్యం దెబ్బతింటుంది, క్రిమికీటకాలు అధికంగా వస్తున్నాయి. ఎందుకు? మనము పక్కనుండే రైతు ఎక్కువగా వేస్తున్నాడు, మనం కూడా అంతకంటే ఎక్కువగా వేస్తే ఫలితం చాలా బాగా ఉంటుందనేటువంటి ఉద్దేశంతో ఏం చేస్తున్నాము, ఎక్కువగా నత్రజని వాడుతున్నాం. నత్రజని వాడితే మనం చెప్పుకున్నట్టుగా కిరణజన్య సమయక్రియ బాగా జరిగి పత్రరహితం బాగా వచ్చి ఆకులు ఎక్కువగా వస్తాయి, చూడడానికి చాలా అందంగా బాగా కనపడుతుంది. కానీ ఉపయోగం తక్కువ. దీనిని కేవలము ప్రాథమిక దశలో మాత్రమే వాడాలి. పూత వచ్చేటప్పుడు, తర్వాత మొక్క బాగా కనపడడానికి, పక్కన రైతు ఎక్కువగా ఉన్నాడు కదా అని మనం వాడడానికి ఇటువంటి పద్ధతిలో వాడితే దీనివల్ల నష్టాలు ఎక్కువగా ఉంటాయి. దీనిని మనం యూరియా రూపంలో వాడతాం. యూరియా రూపంలో వాడినప్పుడు 46% యూరియా ఉంటే 23% దాకా ఎండకు వేయడంకి వెళ్ళిపోతుంది. దీన్ని భూమిలో వేసినప్పుడు మాత్రమే ఉపయోగపడుతుంది. దాన్ని భూమిలో వేసి మట్టిని కప్పిపెట్టాలి. మట్టిని కప్పిపెట్టకపోయినట్టయితే ఏమవుతుందంటే వేస్టేజ్ అనేది అధికంగా జరుగుతుంది. దీంట్లో ఎక్కువగా మనము జీవన ఎరువుల ద్వారా కూడా అందించేసి చాలా మంచిది. జీవన ఎరువుల ద్వారా అందించేప్పుడు దీంట్లో అసిడోబ్యాక్టర్, రైజోబియం, అజోస్పెరిలం ఇటువంటి బ్యాక్టీరియాల రూపంలో మనం జీవన ఎరువుగా అందించే బాగా జరుగుతుంది. కానీ ఏమంటాము, ఉపయోగం లేదు, వేస్ట్, యూరియా వేస్తేనే నాకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది అంటే నీ భూమిలో కర్బన శాతం ఉన్నప్పుడు ఇవి అజిటోబ్యాక్టర్ కానీ, రైజోబియం కానీ, అజోస్పెరిలం కానీ ఇటువంటి బ్యాక్టీరియాలు చాలా బాగా పనిచేయడం జరుగుతుంది. ఎప్పుడైతే బాగా ఉపయోగపరంగా జరుగుతుందో వాటిలో వచ్చేటువంటి కర్బన శాతము అనేది ఎక్కువగా ఉంటే ఆటోమేటిక్గా నీకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇప్పటికే నత్రజని చాలా వరకు ఎక్కువగా ఉంది. మన భూమిలో ఆక్సిజన్ కంటే, హైడ్రోజన్ కంటే, ఫాస్ఫరస్ కంటే, పొటాష్ కంటే అన్నిటికంటే నత్రజని ఎక్కువగా ఉంది. ఇది గాలి నుంచి సంగ్రహిస్తే 71% ద్వారా 71% గాలిలోనే ఉంది. దీన్ని ఈ బ్యాక్టీరియా రూపంలో ఎక్కువగా తీసుకోవడం వల్ల మంచి ఉపయోగకరమైనటువంటి ఉంటుంది. నత్రజని అనేది మొక్క ఏపుగా పెరగడానికి, పెరుగుదలకి, కిరణజన్య సమయక్రియకి, ఆకులు రావడానికి మాత్రమే ఉపయోగపడుతుంది.